దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. సామెతలు 27. యథార్థత అనేది మనుషులందరూ నిన్ను చూస్తున్నప్పుడు కనిపించేది కాదు. నిన్ను ఎవరూ చూడనప్పుడు నీవు ఏమై ఉంటావో అదే యథార్థత. అది ఒక నైతిక స్థాయి. నీ చుట్టూ ఏమి జరుగుతున్నప్పటికీ ఆ స్థాయి నుంచి నీవు ఎప్పటికీ దిగజారవు. అదొక ఉన్నతమైన స్థితి. యథార్థత, సత్యసంధత, మర్యాద ఎన్నడూ వమ్ము కాని పరువు ప్రతిష్టలు. ఇతరులు మనకేం చెయ్యాలని ఆశిస్తామో దానిని మనం ఇతరులకు చేయడం. నిజాయితీపరుడైన ఒక వ్యక్తి తాను చెప్పిన మాటకు విలువనిస్తాడు. యథార్థత కలిగిన వ్యక్తి ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. కీర్తన 15:4. తనకు ఎంత నష్టం కలిగినా అతడు ఇచ్చిన మాటను తప్పడు. అతడు పరిస్థితులతో రాజీ పడడు. తాను విశ్వసించిన దానిపై అతడు గట్టిగా నిలబడతాడు. అన్నిటికీ మించి అతడు సత్యవంతుడు. అతని నిజాయితీని అన్ని పరిస్థితులలోనూ నీవు నమ్మవచ్చు. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. సామెతలు 10:9.